పోయినసారి మహబూబ్నగర్ మండలంలో ఒక్క కాంగ్రెస్ సర్పంచ్ లేడు, హన్వాడ మండలంలో ఒకే ఒక్కరు గెలిచింది. 10 ఏళ్ళు ఉంటే కూడా మనం 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ 5 సంవత్సరాలు దాటి ఉన్నా కూడా మన ప్రభుత్వం మీద మన మీద నమ్మకంతో ప్రజలు మన వెంట ఉన్నారు, సర్పంచ్ గెలిపించారు. మరి ఇలా 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాల్లో ఎలక్షన్ వస్తే దాదాపు మనం 40%, అక్కడ 11, 10 వార్డు మెంబర్లు దాదాపు 132. వాళ్ళకు మనకు పోలికనే లేదు. రెండవది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూస్తే కూడా హన్వాడలో కానీ మహబూబ్నగర్లో కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ఎక్కువ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో మన పడ్డ ఓట్లు మనం నిలబెట్టిన అభ్యర్థులు నిలబడినట్టు సర్పంచులు మన రెబల్స్ కాదు, మళ్ళీ మన పార్టీలోనే 3, 2, 4 నిలబడే ఊర్లు ఉన్నాయి. మనం గెలిచిన ఓడిపోయిన అభ్యర్థి కూడా ఓట్లు లెక్కేస్తేనే ఎలక్షన్స్ కన్నా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఓట్లు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద ఎంత విసుకొచ్చింది ప్రజలకు ఒక్కసారి ఆలోచన చేయండి. కనుక ఓడిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. వచ్చే గవర్నమెంట్లో మన ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ. వచ్చే ప్రభుత్వంలో మనం గ్యారంటీ కాపాడుకుంటాం, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కావాలంటే మనం గతంలో కూడా చూడండి, ఓడిపోయినంత మాత్రం తీసి పక్కకు పడేలే. రకరకాల కారణాలు ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. అది ఎవరికి అర్థం కాదు, బాధ కూడా అర్థం కాదు. ఓడిపోయిన బాధ అర్థమవుతుంది, ఎందుకు ఓడిపోయినాం అనేది యుద్ధంలో దిగిన తర్వాత యుద్ధం చేసడానికి అర్థమవుతుంది. కనుక దయచేసి కారణాలు ఏమున్నా కానీ మనమే 3, 4 నిలబడడం అనేది ప్రధాన కారణం. ఒక మన పార్టీ నుంచి కాంపిటీషన్ కూడా మీటింగ్ పెడితే, ఎలక్షన్స్ మీటింగ్ పెడితే మన వాళ్ళే నేను నిలబడతా ప్రతి ఊర్లో ఒక 10 మంది పోటీ, ఒక 5 మంది పోటీ. కనుక మనము ఈ రాష్ట్రంలో ఒక మహబూబ్నగర్ మండలమే కాదు, హన్వాడ కాదు, నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా రాష్ట్రంలో కూడా ప్రజలు విసిగిపోయి ఇంకా సింబల్ ఉంటే ఇంకా మనం ఎక్కడో ఉండే, ఇంకా కారు లేదు. నేను పోయినప్పుడు కూడా లాస్ట్ రోజు వచ్చిన మహబూబ్నగర్ మండలం కూడా రేపు ఇలా లాస్ట్ క్యాన్సింగ్ అనే రోజు వచ్చిన, హన్వాడ మండలంలో కూడా ఈరోజు లాస్ట్ అనే రోజు వచ్చిన. 2, 3 ఊర్లు తిరిగి చెప్పాను. ఏ ఊరికైనా సార్ మన కారు గుర్తు ఎక్కడ సార్ కనిపిస్తలేదు, మరి వీళ్ళు ఇచ్చిన దీనిలో మనకు గుర్తు కలర్ వేసుకొని గులాబీ కలర్, కానీ కారు కనపడతలేదు సార్, మరి వీళ్ళు ఉంగరం అంటారు, ఒక ఆయన బ్యాట్ అంటారు సార్ అంటే దీనికి సింబల్ లేదురా బాబు అని చెప్పినాం అట్లా. కనుక ఎవరు కూడా అధైర్యపడద్దు. మళ్ళొకసారి చెప్తున్నా, కారణాలను విశ్లేషించుకోండి. అరే ఎక్కడ లోపం జరిగింది విశ్లేషించుకోండి, ఎవరు వెన్నుపోటు పడిచిండ్రు విశ్లేషించుకోండి, ఎక్కడ లోపం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి. సర్పంచ్ ఏ ఊర్లో అయితే పోయిందో దానివల్ల ఓడిపోయినానికి బాధ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకు కూడా రేపు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని కూడా ఆలోచన చేసుకోండి. ఆ లోపాలు సర్దిద్దుకొని మళ్ళీ మనం ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దృష్టి పెట్టండి దయచేసి. గెలిచిన వాళ్ళు అరే నాకు నిధులు ఇవ్వడంట, అంత ఉట్టి మాటలు. నిధులు లేదు, పిధులు లేదు. ఆడు వచ్చేటివేలే ఉంటే కదా, ఏమైనా ఉంటే కదా చెయ్యనికి. వచ్చినవి గ్యారెంటీగా గ్రామాల వారిగా పర్సెంటేజ్ జనాభా ప్రకారం అలొకేట్ అవుతాయి అంతే ఆటోమేటిక్గా. గ్రామంలో ఎంత జనాభా ఉంటే అంత అమౌంట్ ఆ గ్రామంలో వస్తుంది. దానికి చైర్మన్ ఎవరు అంటే సర్పంచ్ చైర్మన్, వార్డు మెంబర్లు ఉంటారు, మళ్ళీ వార్డు మెంబర్ల తీర్మానం కూడా ఉంటుంది. వార్డు మెంబర్లు కూడా ఒకవేళ మనం సర్పంచ్ లేని దగ్గర ఉప సర్పంచ్ ఉంటాం, సర్పంచ్ ఉప సర్పంచ్ లేని దగ్గర వార్డు మెంబర్లు ఉంటారు. వార్డు మెంబర్లు కూడా నిలదీయచ్చు, వార్డు మెంబర్లు కూడా అబ్జెక్షన్ చెప్పొచ్చు, మా వార్డులు ఎట్లా పెట్టామని చెప్పి అడగవచ్చు. కనుక నిధులు రావనో లేకపోతే అందులో ఉన్న వాళ్ళకి నిధులు ఎక్కువ వస్తావన్నట్టు మొత్తం తీయదు. ఈవెన్ ఏ ఇండ్లు వచ్చిన ఊరికి ఇంకేం వచ్చినా ఏది వచ్చినా కానీ అది సర్పంచే కమిటీకి చైర్మన్ ఉంటాడు, వార్డు మెంబర్లు కూడా తీర్మానం ఉంటుంది. వార్డు మెంబర్లు ఆబ్జెక్షన్ చెప్తే కూడా అవుతుంది. కనుక మనం తక్కువ వార్డు మెంబర్లు ఉన్నా కానీ సార్ వీళ్ళు పెడతలేరు ఇట్లా అని చెప్పి మీరు రిటర్న్గా రాసి ఇచ్చారు అనుకోండి, మన అడ్వకేట్ కరుణాకర్ గారు ఇంకా మిగతా అడ్వకేట్ కూడా చెప్తా వస్తారు. ఆ వార్డు మెంబర్లు మాకు పెడతలేరు, ఈ ఊరిని సరిగా చూస్తలేరు అని చెప్పి రాస్తే కూడా అవి ఆబ్జెక్షన్ అవుతాయి. తర్వాత కూడా మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది వాళ్ళ మీద, తర్వాత కూడా యాక్షన్ కూడా ఉంటుంది. ఏకఛత్రాధిపత్యం టైపులో అట్లాంటిది ఏమి ఉండదు. కనుక ఎవరు కూడా అలాంటి అపోహలు పెట్టుకోకండి. రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వమే.